క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో ఉన్న బడుగు బలహీన అట్టడుగు వర్గాల ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలైన రోజు అసలైన స్వాతంత్ర్యం వచ్చింది. ది కట్కేసర్ సహకార బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరై 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లి పావని జంగ యాదవ్, బ్యాంక్ వైస్ చైర్మన్ బద్దం అనంతరెడ్డి, డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, జిల్లాలో పోచిరెడ్డి గోపు, బాలరాజు యాదవ్, జడిగా రమేష్, మహేందర్ నాయక్, గ్యారా వెంకటేష్, చందుపట్ల ధర్మారెడ్డి, బ్యాంక్ మేనేజర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, టీఆర్ఎస్ మా పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హలో భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా. ఇట్లా కాదండి, వెనక పోరి అందరూ వెనక పోయింది, వెనక రాష్ట్రపడింది సహకార సంఘంలో ఆఫీసులో గణతంత్ర దినోత్సవం జరిగిన సందర్భంగా వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ 76వ సంవత్సరంలో ఏదైతే గణతంత్ర దినోత్సవం జరిగిందో అది అందరి ఈ కార్యక్రమానికి అందరు గ్రామ పెద్దలు, సుధీర్ రెడ్డి గారు, మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మా డైరెక్టర్లకు, పేపర్ రిపోర్టర్లకు అందరికీ కూడా పూర్తిగా నమస్కారం చేస్తూ మేము మా బాడీ కూడా అందరూ కూడా సహకరించి మంచి డెవలప్మెంట్ చేసి మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చాము. ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా ఐక్యంగా ఉండి కూడా మేము అన్ని పనులు కూడా జాగ్రత్తగా మేము అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఈ రోజు వరకు కూడా అందరూ కూడా మేము ఐకమత్యంగా ఉండి సంతోషంగా ఉన్నందుకు రైతుల శ్రేయస్సు కొరకు ఎంతో మేము కష్టపడి రైతుల శ్రేయస్సు కొరకు కృషి చేసి లాభాల్లోకి తీసుకెళ్ళి మరి రైతులకు కూడా అందుబాటులో ఉండు ఎప్పటికప్పుడు కూడా వెంటనే వాళ్ళకి అప్పులు ఇచ్చుకుంటూ అన్నీ ఇచ్చుకుంటూ కూడా మేము అన్నీ కూడా వాళ్ళకు సమృద్ధిగా మేము పనిచేసినందుకు మా బాడీకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు గట్కేసర్ ఫార్మర్ సొసైటీ సంఘంలో చైర్మన్ రామరెడ్డి గారి చేత త్రివర్ణ పతాక జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, నా తోటి డైరెక్టర్లు, ఎండి గారు, సహకార బ్యాంక్ స్టాఫ్
అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క జెండా కార్యక్రమానికి కూడా మాజీ ఎమ్మెల్యే గారు, ఇక్కడ సొసైటీ సొసైటీ చైర్మన్ చేసినటువంటి పెద్దల సుద్దిరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వివిధ పార్టీల అధ్యక్షులు, రైతులు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క జెండా వందన సమర్పణ తీసుకున్నందుకు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ మా యొక్క పీరియడ్ 5 సంవత్సరాలు. ఈ ఫిబ్రవరి 15వ తారీఖు మా పీరియడ్ కూడా ముగిస్తుంది. మేము ఈ జెండా వందనం లాస్ట్ జెండా వందనగా భావించి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని, ఈ 3 రంగుల జెండాను కూడా మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి పింగళి వెంకయ్య రచించినటువంటి ఈ త్రివర్ణ పతాకము, ఇది మనకు దేశంలోనే మన తెలుగు రాష్ట్రానికి చెందిన పింగళి వెంకన్న గారు కూడా రచించిన పింగళి వెంకయ్య గారు ఈ త్రివర్ణ పతాకాన్ని రూపుదిద్దినందుకు కూడా మన తెలుగు రాష్ట్రానికి దేశంలోనే గర్వకారణము. ఈ త్రివర్ణ పతాకంలో కూడా ఆ 3 రంగులు కూడా ఎందుకు పెట్టాలనే ఆలోచన వచ్చిందంటే, ఆరెంజు, తెలుపు, గ్రీను. ఆరెంజ్ అంటే ఆరెంజ్ అంటే శాంతి, తెలుపు శాంతి, ఆరెంజ్ త్యాగ నిరతి గురించి, తెలుపేమో శాంతి గురించి, పచ్చదనం ఏమో అందులో ఉన్నటువంటి పంటలు పచ్చదనంతో దేశము ఉండాలని చెప్పి కూడా అందులో మధ్యన చక్రం కూడా, అశోక చక్రం కూడా ఏర్పాటు చేయండి. అప్పుడు స్వాతంత్రం వచ్చినాడు మనకి ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అందులో అన్ని ఆకులు, చక్రంలో ఉన్నటువంటి ఆకులను కూడా రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని పెట్టడం కూడా అని నిపుణులు చెప్తా ఉంటారు. అందుకు మనం ఈ త్రివర్ణ పతాకాన్ని సంవత్సరానికి 2 సార్లు, స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15వ తారీఖు, ఇలా జనవరి 26 రాజ్యాంగం వచ్చిన రోజు కూడా మనం ఈ త్రివర్ణ పతాకాన్ని కన్నుల పండుగగా, మేమైతే చిన్నప్పటి నుంచి స్కూల్కి పోతున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నామో, ఈ రోజు కూడా నాకు 5:30కే మేలుకొచ్చింది. సేమ్ ఆ రోజు ఎట్లయితే ఉత్సాహంగా ఉన్నామో ఈ రోజు కూడా అంతే ఉత్సాహంగా ఈ యొక్క జెండా వందనాన్ని వచ్చి విజయవంతం చేసుకున్నాం మేమంతా. మీ అందరికీ నమస్కారాలు.